ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు భారీ సంఖ్యలో లేరనేది నిన్న మొన్నటి భావన. కానీ తాజా ఘటనతో ఈ భావన తొలగిపోయింది. ఈ దాడిలో దాదాపు 1000 మంది మావోలు పాల్గొన్నారంటే ఈ కీకారణ్యంలో వీరి భారీ స్థాయిలో ఉన్నారని స్పష్టమవుతోంది. అయితే ప్రతీకారంతో రగిలిపోతున్న పోలీసు బలగాలు ఈసారి అడవిని జల్లెడపట్టడం ఖాయం. ఈ పరిస్థితుల్లో మావోయిస్టులు ఏ ప్రాంతానికి వలస వెళ్తారనే దానిపై పోలీసులు ఆలోచనలో పడ్డారు. దట్టమైన ఈ దండకారణ్యం ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ సరిహద్దులోనిది. ఈ అడవిని కొన్ని రోజులుగా ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో అణువణువు గాలిస్తున్నారు. కూంబింగ్ల కారణంగా మావోలు ఈ ప్రాంతం విడిచి మరో రక్షిత ప్రాంతానికి వలస వెళ్లారని కేంద్రం భావించింది. కానీ 3 రోజుల క్రితం జరిగిన దంతేవాడ జిల్లా చింతల్నార్ ఘటన కేంద్రం ఆలోచనలను పటాపంచలు చేసింది. ఒక్కసారిగా విరుచుకపడ్డ 1000 మంది మావోలు 75 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను మట్టుబెట్టారు. మావోలపై ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న పోలీసు బలగాలు కూంబింగ్లను ముమ్మరం చేస్తారనడంలో సందేహమే లేదు. భారీ బలగాలను రంగంలోకి దించుతారని మావోలకు కూడా తెలుసు. అక్కడే ఉండి పోలీసు బలగాలను ఎదుర్కోవడమో లేదా రక్షణ కోసం ఏదో ఒక ప్రాంతానికి వలస వెళ్లడమో మావోయిస్టులు చేస్తారు. ఒకవేళ వలసకే మావోలు మొగ్గు చూపితే దంతేవాడ జిల్లాకు సరిహద్దుల్లో ఉన్న ఖమ్మం జిల్లానే ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. పోలీసులు సైతం అదే అంచనాలో ఉన్నారు. దీంతో సరిహద్దులను అప్రమత్తం చేయడంతో పాటు జిల్లాకు వచ్చే ఆదివాసీలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. అంతేకాదు ఛత్తీస్గఢ్ ను ఆనుకునే ఉన్న ఒడిషాకు మావోలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అక్కడి పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. అయితే 3 రాష్ట్రాల పోలీసుల అంచనాలను తలకిందులు చేస్తూ మావోలు ఎక్కడికి వలస వెళ్లకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. కేంద్ర బలగాలకు ధీటుగా మావోల సంఖ్య, ఆయుధాలు ఉండడమే కారణంగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల సంఖ్య భారీ స్థాయిలో ఉందని రుజువు చేసింది చింతల్నార్ ఘటన. తాజా ఘటనతో దండకారణ్యాన్ని జల్లెడపట్టేందుకు కేంద్ర బలగాలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో వందలాది మంది మావోయిస్టులు ఏ ప్రాంతాలకు వలస వెళ్తారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. దంతేవాడ జిల్లా ధోర్నపాల్ నుంచి కెమెరామెన్ పృథ్వీతో రాజేందర్, మహా టీవీ, ఛత్తీస్గఢ్.